ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మన జీవితాల్లో మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించి ఈ దినాన కూడా మీ ముందు నిలబడి ఈ రీతిగా దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకో ఆజ్ఞతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నిర్గమకాండము 20 అధ్యాయము 3వ వచనంలో నేను మీ కొరకు ఈ మంచి మాటను చదువుతా ఉన్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కదండి. ఈ ఆజ్ఞ మొదటి ఆజ్ఞగా దేవుడు మనకి ఇచ్చాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అయితే మనము అనుకోవచ్చు, నేను వేరే ఏ దేవుణ్ణి నేను పూజించట్లేదు కాబట్టి ఆ ఆజ్ఞను నేను తప్పకుండా నెరవేరుస్తున్నాను అని మనం అనుకోవచ్చు. అయితే అక్కడ క్రిందనే వ్రాయబడినది మనం చదువుదాం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని వ్రాయబడి ఉన్నది కదండి. ఏముంది? దేనికైనా దేని రూపమునైనా కన్నా నువ్వు చేసుకోవద్దు, వాటికి సాగిలపడకూడదు. మనము అది ప్రత్యేకంగా మనం చేయకపోవచ్చు, ఏ రూపమునైనా కానీ మనం రూపించుకోకుండా దేనికి కూడా మనం సాగిలపడకుండా చాలా పవిత్రంగా దేవుని మాత్రమే సేవిస్తూ ఉండొచ్చు. కానీ పరోక్షంగా మనం ఒక రూపాన్ని మన ముందు పెట్టుకుంటాం. కొంతమంది అనుకుంటారు పతియే ప్రత్యక్ష దైవము అని, తన భర్తనే ఒక దైవముగా పూజించి వారినే దేవుని కంటే ఎక్కువగా పెట్టుకుంటారు. కొంతమంది తమకిచ్చిన బిడ్డల్ని బట్టి వాళ్ళే నాకు ముఖ్యులు, వీళ్ళే సర్వస్వము అన్న వాళ్ళు కూడా చాలామందిని నేను విన్నాను, వాళ్ళని చూశాను కూడా. వారిని బట్టి దేవుని మందిరానికి కూడా దూరమైన స్త్రీలు నాకు తెలుసు. కాబట్టి వారినే ఒక రూపముగా లేకపోతే ఒక విగ్రహముగా వారి ముందు పెట్టుకున్నారు. ఇంకొంతమంది తమకున్న తన ఆస్తిని బట్టి, తమ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, లేకపోతే తమ అందచందాలను బట్టి వారు వాటిని విగ్రహముగా వారు ముందు పెట్టుకొని దేవుణ్ణి పక్కకు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనం వాటిని కాదు కానీ వాటిని విగ్రహముగా పెట్టుకొని దేవుని నిర్లక్ష్యం చేసేవారముగా మనము ఉంటాము కదండి. బిడ్డల్ని చూసుకుంటూ వారు ఎక్కడండి టైమే సరిపోవట్లేదండి, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం. నాకు ఒక సహోదరి తెలుసు, ఆ సహోదరి అలాగే అంటది, లేకపోతే పిల్లలకి బాక్సులు పెట్టాలా, టిఫిన్లు పెట్టాలా, మళ్ళీ మధ్యాహ్నం వేడివేడిగా వండుకొని వెళ్ళాలి, వాళ్ళకి తినిపించాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ రెడీ చేయించుకొని ట్యూషన్కి పంపించాలి, తర్వాత ట్యూషన్ నుంచి తీసుకురావాలి, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇలాగనే అయిపోతుంది అక్క, దేవుని మందిరానికి రావడమే వీలు కావట్లేదు. అంటే ఆ బిడలే ఆమెకి విగ్రహంగా ఉన్నారు. చాలామంది స్త్రీలు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు, నేను తప్ప వేరే విగ్రహము ఏది కూడా ఉండకూడదు అని స్పష్టంగా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, దైవజనుడైన ఎలీషా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. ఆయన దాసుడైన గెహజీ, సేవకుడైన గెహజీ అవి వెన్నంటూ ఉంటూ అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన నైమాను తనకున్న కుష్ఠిరోగాన్ని వదిలించుకోవడానికి ఎలీషా కొరకు దేవుని వేడుకోమని ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దేవునికి ప్రార్థించి ఆయనకు ఒక సూచన ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, యొర్దాను నదిలో 7 మార్లు మునిగిరా, అప్పుడు నీ దేహము పసిపిల్ల దేహం వలె అవుతుంది అన్నప్పుడు ఆయన కొంచెం సనుక్కున్నప్పటికీ కూడా విని వెళ్ళి ఆ రీతిగా చేసినప్పుడు ఆయన దేహము పసిపిల్లల దేహం వలె అవుతుంది. అయినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. తన దేహాన్ని చూసి సంతోషించి ఇటు కార్యం చేసిన ఆయనకి ఏదో ఒక బహుమానము తప్పకుండా నేను ఇవ్వాలని చెప్పి ఆ బహుమానాల్ని చేతపట్టుకొని ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నేను ఏది కూడా ఒక చిన్న వస్తువు కూడా నీ దగ్గర నుంచి నేను తీసుకోను, దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆయన సేవకుడు ఆయనను చూసి నేర్చుకోవాల్సిన గెహజీ దాన్ని చూసి ఆశపడతాడు. ఆ వాటిని విగ్రహముగా తన ముందు పెట్టుకొని ఆశపడి వదిలేయలేదు. ఆ రథం వెనకాలే పరుగున పోయి తనకి కావలసిన వస్తువుల్ని ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి దాచిపెట్టుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఎలీషా ముందు నుంచుంటాడు.
దేవాది దేవుణ్ణి అడిగితే అంతకంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అని గెహాజీకి తెలిసినప్పటికీ కూడా ఆ చిన్నపాటి ఆ వస్తువులను చూసి వాటిని విగ్రహముగా తన ముందు పెట్టుకొని దేవుణ్ణి కొంచెం ఆయాస పెట్టినట్లుగా దుఃఖపెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఏం జరిగిందంటే ఏ కుష్టి రోగంతో ఆ నయమై బాగుపడి వెళుతున్న నయమాను కుష్టిని గెహాజీకి అంటుకుంది. గెహాజీకి మాత్రమే కాదు, తను చేసిన పని వలన తన సంతతి వారందరికీ కూడా ఆ కుష్టితో బాధపడ్డారు. కాబట్టి దేవుడు రోషం గల దేవుడు. దేవుణ్ణి మనము దుఃఖపెట్టే వారముగా మనం ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఖచ్చితంగా మనకు ఆజ్ఞాపించినప్పుడు మనము ఆ ఆజ్ఞను మీరకుండా, దేవా ఇదిగో నాలో ఇంకా ఏదైనా మీకు అయిష్టకరమైన విగ్రహము నా ఎదుట ఉన్నదేమో, దాని నుండి నేను తొలగించుకునే కృపను నాకు దయచేయమని దేవుణ్ణి మనం అడుగుదాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మరొక రీతిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు మాకు ఉండకూడదని నువ్వు స్పష్టంగా మాకు తెలియజేసావు. కాబట్టి వేరే దేవుణ్ణి వేరే ఏ రూపమైనను ఏదైనాను మా బిడ్డలనైనాను మా భర్తనైనాను ప్రభువనైనా దేవా ఇంకా దేనినైనా కూడా ప్రభు నీకంటే ఎక్కువగా మేము ప్రేమించకుండా దేవానైనా నిన్నే ప్రేమించే వారిగా మేము ఉండటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.